హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగినటువంటి బూతుల సంస్కృతి, అదేవిధంగా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి వ్యక్తిత్వ హననం చేయడం, అలాంటి సంస్కృతి తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా వేగంగానే ప్రాకిందని చెప్పుకోవాలి. కొండా సురేఖ చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలనేవి తెలుగు రాష్ట్రాల్లో చాలా తీవ్రమైనటువంటి దుమారం లేపాయి. అసలు ఆవిడ ఏం మాట్లాడింది, ఆవిడ ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది, దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే, నాగార్జున కన్వెన్షన్ని కూల్చకుండా ఉండడం కోసం నాటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు సమంతని తన దగ్గరకు పంపిస్తే నేను కూల్చివేయను అని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి సమంతని కేటీఆర్ దగ్గరికి పంపించడానికి నాగార్జున ఒత్తిడి చేశారు. దానికి ఆవిడ ఒప్పుకోకపోవడంతోనే ఆవిడ నుంచి విడాకులు అనేవి తీసుకున్నారు అని కొండా సురేఖ గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఆవిడ చేయడం కరెక్టా అనే విషయానికి వస్తే ఎవరూ కూడా దాన్ని సమర్థించరు. అది చాలా తీవ్రమైనటువంటి చర్య అని చెప్పుకోవాలి. అంతేకాదు, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ఇటువంటి అలిగేషన్స్ చేయడం అనేది, నిరాధార ఆరోపణలు చేయడం అనేది కూడా ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు, అలాగే ఎవరికి కూడా మంచిది కాదు. కాకపోతే ఇక్కడ దీనికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే, కొండా సురేఖ రఘునందన్ రావు గారు ఒక సభలో ఉన్నప్పుడు రఘునందన్ రావు గారు కొండా సురేఖ గారిని ఒక మాలతో సత్కరించడం జరిగింది. ఆ ఫోటో అనేది ట్విట్టర్లో పెట్టి దాని కింద వీరికి షాదీ ముబారక్ ప్రస్తుత ప్రభుత్వం ఎంతవరకు అందించింది అని దాని కింద రకరకాలుగా చాలా వల్గర్గా కామెంట్స్ అనేవి పెట్టారు. ఇంతకీ ఎవరు పెట్టారనే విషయానికి వస్తే అది బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టారు, బీఆర్ఎస్ నాయకులు పెట్టారు. అది వైరల్ అయింది. దాంతో ఆవిడ తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైంది. ఆ మనస్తాపంతోనే ఆవిడ ఇదంతా కూడా కేటీఆర్ వెనకుండి చేయించాడు అన్న ఉద్దేశంతో కేటీఆర్ను ఉద్దేశించి ఈ అలిగేషన్ అనేది చేయడం జరిగింది. అయితే దీని మీద అనేక మంది రాజకీయ నాయకులు స్పందించారు, సినిమా యాక్టర్స్ కూడా స్పందించారు. సినిమా యాక్టర్స్లో ప్రధానంగా చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని ఇలా అనేక మంది ఆవిడ వ్యాఖ్యల్ని ఖండిస్తూ స్పందించారు. కరెక్టే, అందరూ కూడా ఖండించాలి, స్పందించాలి. అలాంటివి పునరావృతం అనేది జరగకూడదు. మరి ఇదే యాక్టర్స్ ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భువనేశ్వర్ గారి మీద, బ్రాహ్మణి గారి మీద, పవన్ కళ్యాణ్ తల్లి గారి మీద, అలాగే అనేక మంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి, జనసేన పార్టీకి చెందినటువంటి మహిళల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు వీరంతా ఎక్కడికి వెళ్ళారు? మనందరికీ తెలిసిందే. అప్పట్లో అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, వీరంతా లోకేష్ని, వారి తల్లిగారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారు? అప్పుడు వీరి నోరనేది మోగబోయిందా? వీరి చెవిలో ఏమన్నా సీసం పోసుకున్నారా? లేదంటే వీరి చేతులకి ఏమన్నా గాజులు తొడుక్కున్నారా అని నేను అడగట్లేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అడుగుతున్నారు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు అడుగుతున్నారు, న్యూట్రల్ మీడియా అడుగుతుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి మీద శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇలా అనేక మంది చాలా నీచంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఉద్దేశించి. ప్రధానంగా పోసాని కృష్ణమురళి, మీ సినిమాకు సంబంధించిన వ్యక్తే, సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తే. పోసాని కృష్ణమురళి మాట్లాడినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు ఖండించలేదు?
పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు మద్దతుగా ఎందుకు నిలబడలేదు? ఈ విషయాల్లో చిరంజీవి కూడా పునరాలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ని అంటే నిన్నన్నట్టు కాదా? జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆలోచించుకోవాలి. భువనేశ్వరి గారిని అంటే మీ అత్తగారు, మీ కుటుంబాన్ని అన్నట్టు కాదా? బ్రాహ్మణి గారి జోలికి వస్తే మీ కుటుంబ సభ్యురాల జోలికి వచ్చినట్టు కాదా? అంటే నీ చెల్లే కదా. కానీ ఎందుకు నాడు మౌనంగా ఉన్నావు? మీ తాతగారి పేరు మార్చినప్పుడు మౌనంగా ఉన్నావు. ఇప్పుడు ఎందుకు స్పందన వచ్చింది? అంటే నాడు చేతగాని చవటల్లాగా ఉన్నారా? లేదంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి మాట్లాడలేదా? లేదంటే నాటి తెలంగాణ ప్రభుత్వంతో మీకు లాలూచి ఉండి మాట్లాడలేదా? ఇప్పుడెందుకు మీకు అంత పౌరుషం పొడుచుకు వచ్చింది, అంత రోషం అనేది బయటికి పొంగింది అని చాలామంది కార్యకర్తలు, అదేవిధంగా న్యూట్రల్ పర్సన్స్ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కానీ డైరెక్ట్గా కానీ ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఇలాంటి వాటిల్లో మీరు స్పందించాలి అనుకుంటే అందరి వైపు ఉండాలి. అంటే ఏదో ఒక వర్గానికి చెందితే స్పందించడం, మరో వర్గానికి అన్యాయం జరిగితే స్పందించకపోవడం కాదు. అన్యాయం జరిగినప్పుడు ఎవరికి జరిగినా కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. అలా మాట్లాడలేని దమ్ము ధైర్యం లేనప్పుడు అన్నీ వదిలేసి మీ పని మీరు చేసుకుంటే చాలా ఉత్తమం అని చెబుతున్నారు. దీనికి చాలా మంచి ఉదాహరణ ప్రభాస్ గారు. ఆయన ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా చాలా పద్ధతిగా తన పని తాను చేసుకు వెళ్తున్నారు. మీరు కూడా అలాగే ఉండండి. ఒకరికి జరిగితేనేమో బయటకు వచ్చి వారికి మద్దతుగా మాట్లాడడం, మరొకరికి జరిగితే మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది మీకు సంస్కారం కాదు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయం మీద ఎవరికైనా ఏవైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.